శ్రీ కంచి పరమాచార్య లీలలు, కథలు, భక్తుల అనుభవాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్ చాలా వీడియోస్ అని ఒకసారి చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఈ వీడియోలో కంచి పరమాచార్య స్వామివారికి జీవకారుణ్యానికి పరాకాష్ఠగా, జీవకారుణ్యం అంటే మనుషులే కాకుండా జీవులు, ప్రాణులు, చిన్న చిన్న పురుగులు వీటిని ఎంత బాగా కాపాడుతారో, వాటికి ఎంత రక్షణ ఇస్తారో ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. దేశ సంచారం చేసేటప్పుడు రైలు కానీ, మోటార్ కానీ ఉపయోగించకుండా కేవలం నేలపై నడిచి వెళ్ళడానికి ఈ జీవకారుణ్యమే ఒక కారణంగా స్వామివారు చెప్తుంటారు. ఎందుకంటే రైలు, మోటారు కార్ల చక్రాల కింద భూమిపై తిరిగే కోట్లాను కోట్ల సూక్ష్మ జీవులు అంటే పురుగులు, చీమలు, ఇంకా చాలా రకాల కోట్లాది సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంది. కాబట్టి కాలినడక వల్ల వాటికి అంత హాని సంభవించదని పరమాచార్య స్వామి వారి అభిప్రాయం. అలాంటి జీవులకు ఎక్కువ హాని జరగని పద్ధతిని తాను అవలంబిస్తానని అంటారు. స్వామి జీవకారుణ్యం ఎంతటి పరాకాష్ఠకు చేరుకున్నదో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. స్వామివారు ఒకసారి మఠంలో గోడను ఆనుకొని కూర్చుని ఉండగా కునుకు పట్టింది. అది నిజంగా నిద్రావస్థో లేదా సమాధి స్థితో మనం చెప్పలేము. కొంతసేపటికి స్వామికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచారు. తన వీపు మీద ఏవో పాకుతున్నట్లు తోచింది. పరిశీలించగా ఆ గోడపై ఉన్న చెదపురుగులు శ్రీవారి వీపు మీదకి పాకి విహరిస్తున్నాయి. స్వామి చేత్తో గాని, గుడ్డతో గాని వాటిని విదిలించడానికి ప్రయత్నించలేదు. అలా విదిలిస్తే అవి చనిపోతాయేమోనని భావించి ఒక శిష్యుణ్ణి పిలిచారు. తన వీపుపై పాకే చెదల్లో ఒక్కదానికైనా హాని కలగకుండా నేర్పుగా, నెమ్మదిగా తీసివేయమన్నారు. చెదలకి ఎక్కడ అపాయం జరుగుతుందోనని భయపడుతూ శిష్యుడు ఆ పురుగులన్నింటినీ ఒక్కొక్కటిని జాగ్రత్తగా తొలగించేసరికి అతడి తల ప్రాణం తోకకొచ్చింది. అయినా స్వామి కోరిక నెరవేరింది. పరమాచార్య స్వామి జీవకారుణ్యం అంత ఆదర్శప్రాయం, అనన్య సాధ్యం. మరి మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.